మీరు నాకు వంట రాదనుకుంటారు కదా, చూడండి ఇవాళ నేను అన్ని స్వీట్స్ హాట్స్ చేసి మరి మా ఆయనకు తినిపించి మరి ఆయనతో నేను రివ్యూ అడుగుతాను. మేము మేకప్ వేసుకుంటాం కదా, అలాగే లడ్డు కూడా నేను మేకప్ వేసాను. ఒక కాజు ఒక కిస్మిస్ ఇవి వచ్చి అన్నీ కొన్నా, చాలానే ఉన్నాయి లోపల. నీ ముందు చూపించకూడదని ఇవేవో 2-3 పట్టుకున్నా. స్మెల్ మాత్రం భలేగా వస్తుంది. ఇంకా ఎంతసేపు మరగాలి ఇది? అసలు మాట వినట్లేదు. సేమ్ మా ఆయనలాగే ఉన్నాయి ఇవి, జిడ్డుగా అతుక్కుపోతున్నాయి. మా ఆయన అంతే, స్వీట్లు చూస్తే అతుక్కుపోతూ ఉంటాడు. ఇవి అంతే. హాయ్, నమస్తే. సో అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సంక్రాంతి వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల్లో నేను ఏం స్వీట్లు చేయాలా, ఏ పిండి వంటలు చేయాలని ఆలోచిస్తున్నాను. మనకు అన్ని వంటలు రావు కాబట్టి మా తరతరాలుగా మేము వచ్చి తీసుకునేది ప్రమదాస్. సో ప్రమదాస్కి వచ్చేసి నాకు కావాల్సిన తెలంగాణ స్వీట్స్ హాట్స్ కొనేసుకుందాం పదండి. మీరు నాకు వంట రాదనుకుంటారు కదా, చూడండి ఇవాళ నేను అన్ని స్వీట్స్ హాట్స్ చేసి మరి మా ఆయనకు తినిపించి మరి ఆయనతో నేను రివ్యూ అడుగుతాను. ఇప్పుడు నేను నెయ్యి పేనీలు నూనె పేనీలు చేస్తున్నాను. ఎలా ఉందో చూడండి. అనుకోవచ్చు, కమెంట్ చేస్తారు, రెడీగా ఉన్నది ఫ్రై చేయడం కాదు, నాకు అన్నీ వచ్చు, ఐఎమ్ లెర్నింగ్. పెద్ద పెద్ద డైలాగులు అనేసే కానీ నూనెలో వేయడం కూడా రావట్లేదు. అమ్మా వేసేసా, సక్సెస్. ఇంట్లో మా ఆయన వంట చేస్తాడు, నేను చెయ్యను, రాదు. సో ఇక్కడికి వచ్చానమాట, నేను వీడియో చేయడానికి వచ్చా కానీ వంట కూడా నేర్చుకొని వెళ్తున్నా. అమ్మ వేసేసా. అసలు మాట వినట్లేదు. సేమ్ మా ఆయనలాగే ఉన్నాయి ఇవి, జిడ్డుగా అతుక్కుపోతున్నాయి. మా ఆయన అంతే, స్వీట్లు చూస్తే అతుక్కుపోతూ ఉంటాడు. ఇవి అంతే. ఇప్పుడు నూనెలో వేసా, నెయ్యి కూడా ఫీల్ అవుతుంది కదా పాపం, కొంచెం నెయ్యిలో కూడా వేస్తా. సో ఇక్కడ నేను వచ్చి వంట కూడా నేర్చుకుంటున్నాను. అలాగే మన ప్రమదాస్లో చాలా బాగుంటాయి అన్నమాట నెయ్యి పేనీలు. మీతో పాటు కలిసి నేను అన్నీ నేర్చేసుకుంటా. నేర్పించేసారు. స్వీట్ షాప్ పెట్టను కానీ మా ఆయనకు చేసి పెడతా. ఇవి అప్పాలు కదా, ఇవి తెలంగాణలో అయితే చెక్కలు అంటారు, మేమైతే దాన్ని అప్పాలు అంటాం. ఈజీయే. బియ్యపిండి, శనగపప్పు ఇవన్నీ వేయాలా, కరివేపాకు, పల్లీలు. వచ్చా భలే ఉంటుంది కదా సంక్రాంతి పండగకి అప్పుడు. టమాటా నిలువ పచ్చడి ఇక్కడ చేస్తున్నారనమాట. ఫస్ట్ నూనెలో మంచిగా ఫ్రెష్ టమాటాలు కట్ చేసి వేసి ఉప్పు వేసి ఫస్ట్ టమాటాలంతా మగ్గిస్తున్నారు. సో ఇలా మగ్గించాలి. తర్వాత ఇది మగ్గాక ఇందులో చింతపండు వేస్తారు. నిలువ పచ్చడి కదా, ఇలా చేయాలి కదా, భలేగా ఉంది. సో టమాటాలు తక్కువగా ఉన్నప్పుడు హాయిగా నిలువ పచ్చడి పెట్టుకోండి. వేడి వేడి అన్నంలో తింటే భలేగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. స్మెల్ మాత్రం భలేగా వస్తుంది. ఇంకా ఎంతసేపు మరగాలి ఇది? ఇలా సాయంత్రం వరకు, అప్పుడు గట్టిపడుతుంది. ఓ, సో పెద్ద ప్రాసెసే. 1 డే మొత్తం టమాటా పచ్చడి చేయాలంటే. ఇది ఎన్ని కిలోలు అవుతుంది? 15 kgs. ఓకే, 15 kgs అవుతుందట టమాటా పచ్చడి. సో ఇందులో ఇంకేం వేస్తారు? వెల్లుల్లిపాయలు. ఓకే, కొంచెం చింతపండులో బాగా మగ్గాక వెల్లుల్లిపాయలు వేస్తారు. వేసాక దాన్ని గ్రైండ్ చేస్తారా? గ్రైండ్ చేసి తాలింపు వేసేస్తారు. తాలింపు వేసేస్తే ఇంకా టమాటా రొట్టి పచ్చడి రెడీ అయిపోతుంది. కాచిన నెయ్యి నూనెలో వేస్తే అప్పుడు వస్తాయి. మీరు చెక్కలు అంటారా వీటిని? మేము అప్పాలంటాం. గారెలు. సో ఇది తెలంగాణ స్పెషలా? ఓ, సంక్రాంతికి బాగుంటాయి. అవును, తీసేనా? ఇంకా కాగాలి కదా, అటు ఎప్పుడు చూసేదేగా. ఇది సారీ, ఇందులో వేయాలి. ఇట్లా ఉంచారా? దాంట్లోనే ఉంచాలి. ఓకే. సో ఇవాళ నేను చూసారుగా, ఇక్కడికి వచ్చి ప్రమదాస్కి వచ్చి అప్పాలు ఎలా చేయాలో నేర్చుకుంటూ కాలుస్తున్నా. మీరు ఒత్తిన చేతికి ఇవ్వచ్చుగా. ఓ మౌద్దులేండి, నేను ఇలాగే తీసుకుంటా. తెలంగాణలో సంక్రాంతి టైంలో అప్పాలు కానీ, చక్నాలు కానీ, మురుకులు కానీ సంక్రాంతి టైంలో భలే ఉంటుంది చేసుకొని తింటుంటే. సారీ, కాగుతాయి. విరామం తర్వాత పొంగి బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు నాకు నేర్పించండి. ఫస్ట్ ఇది తీసుకున్నాక కాజు తీసుకో. కాజు ఒత్తు, అది ఇట్లా ఒత్తినాక కాజు తీసుకో. కాజు వెళ్ళిపోతుంది ఎలా? ఇగో ఇట్లా అంటే ఒత్తి అట్లా అని వచ్చేది గట్టిగానే వచ్చింది.
సో ఈ బూందీ లడ్లు కదా ఎన్ని రోజులు నిలువ ఉంటాయి ఇలా చేసుకుంటే నెల 2 నెలలు నెల 2 నెలల వరకు నిలువ ఉంటాయి ఇవన్నీ ప్యూర్ గీయా ప్యూర్ గీ తీసేస్తారు చూసారు కదా ప్రమదాస్కి నేను వచ్చాను మనం ఎక్కడైనా జనరల్గా స్వీట్స్ ఏదైనా చేస్తుంటే అదే నూనెలో అదే నెయ్యితో చేస్తుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లడ్డూలు ఒకసారి ఫ్రై చేశారా ఆ నూనె ఆ నెయ్యి తీసేస్తారనమాట అంత ప్యూర్గా చేస్తారు అందుకే ప్రమదాస్ పేరులోనే ఉంది కదా ఆ ప్యూరిటీ సో ఇవి కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చా అంటే ఈ కొన్ని చిన్న సైజు ఉంటాయి చిన్నగా ఇప్పుడు ఒక్కొక్కరికి 20 కావాలంటే పెద్ద సైజు మేము మేకప్ వేసుకుంటాం కదా అలాగే లడ్డు కూడా నేను మేకప్ వేసాను ఒక కాజు ఒక కిస్మిస్ అయిపోయింది నువ్వు ఆగు అంతే ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు ఉంటారే మనం ఏం చేసినా సరే పగిలింది లడ్డు అని ఉంది ఇక్కడ ఒక ఆమె ఇలా మన ప్రమదాస్లో ప్యూర్గా చూసారు కదా అందరూ లేడీసే అనమాట ఇక్కడ వర్క్ చేసేది ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని వీళ్ళకి సో మంచిగా నేతితో బూందీ లడ్డు చేశారు ఇలా ఉంది తిన్నా వద్దులేండి డైట్ వద్దు ప్లీజ్ స్మెల్తో తినేసా స్మెల్తో కాదు అక్కడ టేస్ట్ చేస్తే అప్పుడు తెలుసు అవును ఇప్పుడు మీరు 10 మంది కూర్చున్నారు 10 మంది మాది టేస్ట్ చేయంటే అయిపోయాయి టేస్ట్ చేయరాదు ఏం కాదు సరే ఒక్కటి టేస్ట్ చేయనా మరి డైటింగ్ ఏంటి పరిస్థితి ఏం కాదు ఒక్క రోజుకి ఏం కాదు ఒక్క రోజుకి అలా అనుకోనే నేను కూడా చేస్తాను డైటింగ్ అవునా సో చూసారు కదా ఇలా మన ప్రమదాస్లో లడ్డూలు ఇంత బాగా చేస్తారు ఏం చేస్తున్నావు సాఫ్ చేస్తున్నాను దేనికి మిక్చరు మిర్చి చూడు ఒక అన్నిటికీ నువ్వు కూర్చొని మంచిగా సాఫ్ చేసేస్తావు అది చేసుకుంటారు అన్నీ చేస్తావు వంటలు వచ్చా నీకు నాకు ఏమైనా వంట చేసి పెట్టాలి ఆగు ఒక నిమిషం ఆగి దసరా విసరాలు చెప్పించు ఆగు ఇది పట్టుకో ఇంతేనా ఇవాళ ప్రమదాస్కి వచ్చాయి కదా వాళ్ళు ఇంత ఫ్రెష్గా పిండి వంటలు చేస్తుంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని ఇవన్నీ పట్టుకొని వచ్చానమాట చూసారా ఎంత బాగున్నాయో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు సంక్రాంతి అయినా పెళ్ళిళ్ళ సీజన్ అయినా సారెకైనా దేనికైనా మనకి ఇవన్నీ కావాలి కదా చూసారా ఇక్కడ ఆప్షన్ కూడా ఎన్నో ఉన్నాయి సో ఇవి వచ్చి పల్లి లడ్డులు గర్జలు బూందీ లడ్డు మిల్క్ మైసూర్ పాక్ అరిసెలు చాలానే ఉన్నాయి చెక్కినాళ్ళు అయితే 5-6 వెరైటీస్ ఉన్నాయన్నమాట అలాగే మనకి తెలంగాణ స్టైల్ మక్కాయి చుడువా అలాగే చుడువా ఉంది ఇవి వచ్చి నెయ్యి పేనీలు ఇవైతే భలే ఉంటాయట ప్రమదాస్ స్పెషల్ అట తెలంగాణ స్పెషల్ నెయ్యి పేనీలు ఇవన్నీ వచ్చి మీకు తెలిసినవే అన్నీ మనకు తెలంగాణ స్పెషల్ స్వీట్స్ ఇప్పుడు మన సంక్రాంతికి మనం ఎక్కువ తినేదేంటి నువ్వుల లడ్డు సో నువ్వుల లడ్డు పల్లీ లడ్డు నా ఫేవరెట్ చెక్కలు మా ఆయనకి ఫేవరెట్ ఇంకా దీని గురించి ఎక్కువ చెప్తే మీకు అర్థమైపోతుంది గులాబ్ జామున్ షుగర్ గవ్వలు బెల్లం గవ్వలు సో వీళ్ళ దగ్గర ఏంటంటే షుగరే కాదండి బెల్లం స్వీట్స్ కూడా అంతే బాగుంటాయి అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒకటి మిక్స్చర్ జంతికలు అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇవి నాన్ వెజ్ పికిల్స్ అనమాట చికెన్ పికిల్ ఉంది ప్రాన్స్ పికిల్ ఉంది ఫిష్ పికిల్ ఉంది చూసారు కదా ఎన్ని రకాల పొళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చి కంది పొడి నువ్వుల పొడి వెల్లుల్లి కారం నల్ల కారం కూడా ఉన్నాయి అలాగే పచ్చళ్ళకి వస్తే నిమ్మకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి గోంగూర ఉసిరికాయ అబ్బో చాలానే ఉంటాయి సో నేను ఇవాళ ప్రమదాస్కి వచ్చి శుభ్రంగా నా సంక్రాంతి షాపింగ్ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట సంక్రాంతికి పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సార పంపించడం కానీ అన్నీ మనకు కావాలంటే ప్రమదాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మన ప్రమదాస్లో మీరు అనుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు కదా కమెంట్లలో పెడతారు ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇంట్లో ఎందుకు చేయాలి ఎందుకంటే మన ప్రమదాస్లో క్వాలిటీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత నీట్గా చేస్తారో అలాగే ఎంత బాగా ప్యాకింగ్ చేసి పెడతారనమాట సో మీకు యూఎస్కి ఎక్కడికైనా పంపించాలంటే ఇక్కడ నుంచి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే పెళ్ళికి కావాల్సిన సారెకైనా శ్రీమంతమైనా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పిండి వంటలు ఇంట్లో చేసుకోవాలన్న టెన్షనే మీకు వద్దు హ్యాపీగా ప్రమదాస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకున్నారనుకోండి శుభ్రంగా నాలాగా మీరు కూడా ఇవన్నీ కొనేసుకోవచ్చు నింపైన అప్పాలు ఇవి వచ్చి చెకినాలు ఇవి వచ్చి జంతికలు మురుకులు నా షాపింగ్ అయిపోయింది వెళ్ళనా కొన్నా నిన్నేవో డబ్బులు పర్సులో పెట్టలేవుగా అవన్నీ కథం పెట్టా సంక్రాంతి కదా సో మా వాళ్ళందరూ ఇంటికి వస్తారు అందుకే ఇవన్నీ కొనడానికి వచ్చాను ప్రమదాస్కి అన్నీ కొన్నా చాలానే ఉన్నాయి లోపల నీ ముందు చూపించకూడదని ఇవేవో 2-3 పట్టుకున్నా చెకినాలు కొన్నాను అరిసెలు కొన్నాను నువ్వుల లడ్డులు కొన్నాను రవ్వ లడ్డు కొన్నాను ఆవకాయ కొన్నాను నాన్ వెజ్ పికిల్స్ కొన్నాను అబ్బో చాలానే ఉన్నాయి ఎస్ ప్రమదాస్ నుంచి ఎందుకంటే తెలంగాణ స్టైల్ వంటలు సో నాకు మా మమ్మీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ వస్తుంది అనమాట సో అందుకే నేను ఇక్కడికి వచ్చి ప్రమదాస్కి వచ్చి ఎవ్రీ సంక్రాంతికి మిస్ అవ్వకుండా కొంటాను సంక్రాంతి నా షాపింగ్ అయిపోయింది అంటే ఫుడ్ వరకు అయింది చీర కొనిస్తాను కొనియాలి నెక్స్ట్ చీర కొనుక్కోవడానికి వెళ్తానుగా ఏమండి ఒక్క నిమిషం
మర్చిపోయాను, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రమదాస్ వచ్చేసి ఆపోజిట్ ఇందిరా పార్క్ ఎల్ఐసి కాలనీలో ఉందన్నమాట. మెయిన్ గేట్ ఉంది కదా ఇందిరా పార్క్, దాని ఆపోజిట్లో ఉంది. సో మీరు కూడా ప్రమదాస్కి వచ్చేసేయండి, స్నాక్స్ ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీరు రాకపోతే టెన్షన్ పడకండి, వెబ్సైట్ ఉంది, లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచైనా ఆర్డర్ చేసేసుకోండి.